నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలే కావచ్చు, వ్యధలే కావచ్చు, వాళ్ళ ఆవేదనే కావచ్చు, వాళ్ళైతే వ్యక్తపరుస్తున్న వేళ ఈరోజైతే మనమైతే ఇందిరా పార్క్ దగ్గరికైతే వచ్చినాము. నిరుద్యోగుల ఆవేదన అనే కార్యక్రమం మీద. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక నిరుద్యోగి అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఏంటన్నా మరి నిరుద్యోగ ఆవేదన మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేయట్లేదా మరి? వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే అంటే నేను ఇక్కడ కొన్ని విషయాలు చేదు అనుభవాలని మీకు చెప్తా. అంటే రియలిస్టిక్గా నిరుద్యోగులు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచించాలి, వాళ్ళు ఎంత రియలిస్టిక్లో ఉండాలనేది నేను కొన్ని విషయాలు మీకు చెప్తా. ఉద్యమాలు చేస్తున్నాం కరెక్టే, ప్రభుత్వం స్పందించట్లేదు కరెక్టే. మరి మన ఉద్యమంలో నిరుద్యోగుల యొక్క ఉద్యమంలో అసలు ఏ ఎలిమెంట్స్ అనేది మనకు ఇబ్బంది పెడుతున్నాయి, ఎందుకు మనం నోటిఫికేషన్స్ రాలేకపోతున్నాయి, అసలు ప్రభుత్వం చేస్తున్న కుట్రలేంది, గవర్నమెంట్ ఆలోచన ఏముందంటే చాలా క్లియర్ కట్గా ఆ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సి, మెగా డిఎస్సి, పోలీస్ నోటిఫికేషన్స్ ఇట్లా తిప్పి కొడితే ఒక 20,000, 30,000 ఉద్యోగాలు మనం అడిగింది యాక్చువల్గా. కానీ ₹5 ఇవ్వనోడు ₹1,00,000 ఇస్తాడబ్బా. వాడు ఏం చెప్పిండు, లేదు మీరు అడిగింది 20,000, నేను 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించిండు. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మరి ఒక్కటైనా నోటిఫికేషన్ ఇచ్చినవా? దానికి సాకులుగా రకరకాల ఫ్యాక్టర్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడు మూమెంట్ చేస్తారు పిల్లలు అనగానే ఈయన సిలబస్ కమిటీ అని తీసుకొస్తాడు. దాని మీద మేము కొన్ని రోజులు గందరగోళం, మళ్ళీ ఉద్యమం చేసినప్పుడు మళ్ళీ ఓటీఆర్ అప్డేట్ అంటాడు, మళ్ళీ దాని మీద కొంత గందరగోళం, మళ్ళీ మేము ఉద్యమం చేస్తున్నప్పుడు ఏదో హైడ్రా అంటాడు, మళ్ళీ మేము ఉద్యమం చేస్తున్నామన్నా కానీ ఇంకో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఇష్యూ అంటాడు. ఇట్లా టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని సబ్సైడ్ చేయడం కోసం ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక విచిత్రంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మొదటి నెలలోనే నీకు 30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈరోజు 3 సంవత్సరాలు అవ్వడానికి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక్క ఉద్యోగం కూడా లేదు. అంటే ఆయన ఎంత స్మార్ట్గా గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఇట్లాగే ఏం చేస్తారంటే త్వరలో ఒకవేళ 1,00,000 ఉద్యోగాలు నేను జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏంటిది, 3 నెలలకు ఒక నోటిఫికేషన్ అనుకుందాం. మరి అలా నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు 40 అక్కడ సపోజ్గా ఇంకో 2 ఇప్పుడు ఇది మే నెల అనుకో, జూన్ నెలలో ఒక నోటిఫికేషన్ వస్తుంది అనుకో. ఒక నోటిఫికేషన్ వేయకుండా నేను త్వరలో 40,000 ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఒక నోటిఫికేషన్ ఇస్తే నీకు 5,000 10,000 నోటిఫికేషన్, 5,000 10,000 ఇవ్వనోడు మరి 40,000 ఇస్తాడా? అట్లా ప్రతి స్టేజ్లో త్వరలో 40,000 అని చెప్పేసి ఊరించుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేయబోతున్నాడు అంటే మళ్ళీ త్వరలో అని చెప్పేసి అని, లేదంటే ఇంకొక ఫ్యాక్టర్ చెప్పేసి ఈ 2028 వరకు ఎలక్షన్స్కి ఇంకో 6 నెలల ముందల వరకు ఇట్లనే సాకులు చెప్పుకుంటూ ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా అందరినీ ఎలక్షన్ ముందల ఒక్క పిల్లోడు కూడా, ఒక్క నిరుద్యోగి కూడా బయటకు రాకుండా ఒకటేసారి 2,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి నోటిఫికేషన్ అని చెప్పేసి నోటి మాట చెప్పేశాడు. లేదంటే నామకే వాస్తుగా టీజీపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా అనౌన్స్ చేపిస్తాడు. కానీ ఎగ్జామ్ మాత్రం పెట్టాడు. ఎలక్షన్స్కి వెళ్ళిపోతాడు. ఎలక్షన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన టార్గెట్ ఏముందండి, 2034 వరకు నేను ముఖ్యమంత్రి ఉండాలి, దాని తర్వాత నేను ఉండే అవకాశం ఉన్నా కూడా నేను ఇక్కడ ఉండను అంటున్నాడు. అంటే చాలా క్లియర్గా ఉన్నది. నీకు 2028లో ఒక 6 నెలలు ఎలక్షన్స్కి, ఇంకో 2029లో ఒక 6 నెలల ముందు నేను కూర్చోబెట్టిన అనుకోండి, నువ్వు కూర్చుంటావు. వాడు నువ్వు ఓడినా నీకు ఎగ్జామ్ పెట్టాడు, గెలిచినా నీకు ఎగ్జామ్ పెట్టకుండా ఇప్పుడైనా నేను నెక్స్ట్ టైం రావాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇవన్నీ కహానీలు 2029 తర్వాత 2034కు ఈ ముచ్చట కూడా చెప్పాడు కదా. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రతి నిరుద్యోగి కూడా ఈ యొక్క విషయాలను చాలా కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. ఒక 10 మందో 20 మందో 30 మందో కొట్లాడితే నోటిఫికేషన్స్ రావు. నీ ఇంట్లో ఉన్నా, నీ ఊర్లో ఉన్నా, నీ గ్రామాల్లో ఉన్నా బయటకు వచ్చి ప్రతి ఒక్కడం కూడా మా దాంట్లో యూనిటీ లోపించింది కాబట్టే, ఈ నిరుద్యోగ యువతలో యూనిటీ లోపించింది కాబట్టే ఈరోజు వరకు ఈ నోటిఫికేషన్ సాధించలేకపోయినాం. దీంట్లో ఇంకొక ఎలిమెంట్ ఉన్నది. ఎమ్మెల్సీ అవ్వడం కోసం ఒక డ్రామా ఆడతాడు, ఇంకొకడు దీని మీద పైసలు సంపాదించాలని ఇంకోటి అనుకుంటాడు, ఇంకోటి పేరు సంపాదించడం కోసం. రాజకీయం అనేది ఈ నిరుద్యోగ అంశం అనేది ఒక రాజకీయ వేదిక, రాజకీయం చేసే ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. కాబట్టి దీనికి ఒక అర్థం లేదు, పర్థం లేదు, ఒక కన్స్ట్రక్టివ్గా ఉద్యమం లేదు.
ఒకటి మీద ఉద్యమం లేదు, ఒక కన్స్ట్రక్టివ్ లేవేలో పోతున్నటువంటి దాఖలాలు లేవు. కౌంటర్ ప్రోగ్రామ్స్ వాళ్ళే పెట్టిస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. విచిత్రమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, నేను ఇవన్నీ పాయింట్అవుట్ చేసి ఎవరినో బ్లేమ్ చేయడం కోసం కాదు. ఇది ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకున్న రోజే నిరుద్యోగులకు ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చి రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కితే అప్పుడు వస్తాయి నోటిఫికేషన్స్. అంతే తప్ప మేమేదో పెట్టినాం, నువ్వేదో ఒకరోజు ధర్నా పెట్టినావు, ఒకరోజు ముట్టడి పెట్టినావు, ఒకరోజు ఏదో అయిందంటే ఒకటితో భయపడుతుంది ఎవరైనా? వేలాది మంది నిరుద్యోగులు రోడ్డు మీద వస్తాయి. నోటిఫికేషన్ ఎందుకు రావబ్బా? కానీ దాన్ని రాకపోవడానికి రాకుండా చేయడానికి ఈ బల్మూరి వెంకట్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది నిరుద్యోగ ముసుగులో కొంతమందిని ఇది చేస్తూ వాళ్ళు చేయాల్సినటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ దీన్ని బ్రహ్మాండంగా నిరుద్యోగ అంశాన్ని ఎక్కడ కూడా లైమ్ లైట్లో లేకుండా చేసి పడడానికి విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. నేను ఇది ఒక ఆవేదన చెప్తున్నాను. నేను ఏం సుఖం అండి, నేను ఇన్ని ధర్నాలు చేసి ఎన్ని ఉద్యమాలు చేసి హంగర్ స్ట్రైక్లు చేసి ఎందుకు చేస్తున్నామండి? ఎవరి కోసం చేస్తున్నాం? ఇన్ని ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. అందుకోసమే ఇప్పుడు ప్రతి స్టేజ్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదే ప్లాట్ఫామ్లో మీకు చెప్తానా, ఇదే ఇందిరా పార్క్ దగ్గర నాకు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. నా ఒక్కడికి ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే గవర్నమెంట్కి చాలా క్లియర్ కట్గా ఉన్నది, ఎవరిని తొక్కాలి, ఎవరిని పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇస్తే వాళ్ళ వల్ల ఏమవుతుంది అనేది వాళ్ళకి క్లారిటీ ఉన్నది. మరి మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయకూడదు, రోడ్డు మీద ఎక్కితే కేసులు వేస్తావు. దయచేసి నిరుద్యోగ మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట వాస్తవం. ఇది మనం వాస్తవం. ఈరోజు కూడా మనం మాట్లాడుకోకపోతే ఇక మనల్ని ఎవడు బ్రహ్మదేవుడు కూడా మనల్ని కాపాడలేడు, మనకు నోటిఫికేషన్స్ ఎవడు తీసుకురాడు. అన్న ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడారు, మరి నోటిఫికేషన్స్ అనేటివి మేము ఇచ్చినాం 17,000 ఉద్యోగాలని ఒకరు, బట్టి విక్రమార్క గారు ఇంకొకరు, దాని తర్వాత వేరే వాళ్ళు ఇంకొకరు, మేము ఉద్యోగాలు ఇచ్చినాము. ఉద్యోగాలు ఇచ్చినటువంటి సర్కారు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరుద్యోగులు అసలు ధర్నాలు చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చినాము, వాళ్ళకు ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తున్నారు కదా. సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా ఒక మైండ్ గేమ్, ఇక్కడ కూడా ఒక డైవర్షన్. ఇప్పుడు ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు దానికి నువ్వు కౌంటర్గా ఇవ్వడంలోనే నీ ఎనర్జీ అంతా అయిపోతుంది. నువ్వు ఆనేమంటున్నాడు, నేను ఇచ్చినా అంటున్నాడు, మనమేమంటున్నావు, నువ్వు ఇవ్వలేదు అంటున్నాం. కానీ మాకు నోటిఫికేషన్ కావాలి అన్న వాదన అక్కడ మిస్ కావట్లే. వాడు అబద్ధం ఆడిననుకో, వాడు అబద్ధం ఆడకపోతే సపోజ్గా వాడు అబద్ధం ఆడినా కూడా అరే నువ్వు చెప్పినని మేము నమ్మరు భయ్, మాకు నోటిఫికేషన్లే కావాలి అనే వాదన అనేది అప్పటి వరకు ఫోర్ ఫ్రంట్లో ఉన్నది. ఇమ్మీడియట్గా అక్కడ ఏమవుతుంది, ఆయన ఒక అబద్ధం ఆడినని చెప్పగానే మేమందరం కూడా ఏం చేస్తున్నాం, లేదు 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 నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి చెప్తున్నాం తప్ప ఈ నోటిఫికేషన్ కావాలి అన్న ఒక వాదనని అక్కడ మనం మిస్ అయిపోతున్నాం. వాళ్ళ స్ట్రాటజీ అంతే, ఇష్యూని డైవర్ట్ చేయటమే. సిలబస్ కమిటీ ఎక్కడ పోయిందండి? వాళ్ళకు తెలుసు సిలబస్ కమిటీలో ఏది లేదని. అంత దాకేందుకు ఏజ్ రిలాక్సేషను వాళ్ళకు తెలుసు. దాని మీద ఇప్పుడు 2 నెలలు టైం పాస్ చేయాలి. ఏజ్ రిలాక్సేషను 2 నెలలు టైం పాస్ చేయాలి. టైం పాస్ చేసి 2028 వరకు తీసుకొని పోవటమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ ఎజెండా. ఇప్పుడు నిరుద్యోగ యువత అనేది ఆలోచించుకోవాలి.